అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ అని, ముంబై గెలిస్తే ఎంఐ కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ని ఎక్కువ మంది కామెంట్ చేస్తారో. ఇక మొదలెడదామా? కమాన్ మై డియర్ కాటారమ్మ కొడుకులు, యుద్ధానికి సిద్ధం కాండి. ఈసారి మ్యాచ్ ముంబైతోని. నీ అవ్వ వాన్కేరు అడగిపెట్టి వాళ్ళని వట్టిగా పిసికితే ఉంటది కిక్కు. ఇప్పటికే ఒకటా రెండా ఏకంగా 4 మ్యాచ్లు వరుసగా గెలిచినాం. ఈ మ్యాచ్ కి మనం గెలిస్తే వరుసగా 5 మ్యాచ్లు గెలిచినట్టయితది. ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ లో ఇంకా పెరుగుతాయి. మీరైతే లాస్ట్ మ్యాచ్ లో గెలిచిన కాన్ఫిడెన్స్ ని క్యారీ చేయండి. వట్టిగానే ముంబైని పిసికేద్దాం. అయినా ప్యాట్ బ్రో, వాళ్ళ పాస్ టేబుల్ లో లాస్ట్ లో ఉన్నారు. వాళ్ళని పిసకడం ఈజీ. ఒక్కొక్కరిని ఎత్తి మింగితే ఏకంగా వాన్కేడీలు అవతల పడతారు. అయినా వాళ్ళ టీమ్ లో ఉన్నదంతా స్టార్సే, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఫామ్ లో లేదు. అది వాళ్ళ ఊర ఫామ్. బౌలింగ్ లను స్టార్సే, బ్యాటింగ్ లను స్టార్సే, కానీ వాళ్ళ ఫామ్ మాత్రం తుస్సే. నువ్వైతే డిసైడ్ అయిపో, వట్టిగానే 2 పాయింట్లు వస్తుంది, పాయింట్స్ టేబుల్ లో ముందరికి వెళ్తామని. అరే అనుకోండి, మీరైతే అలానే అనుకోండి. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో అడుగు పెడుతున్నాడు, మిమ్మల్ని తాట తీస్తున్నాడు. ఇక నుండి ముంబై వరుసగా మ్యాచ్లు గెలిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ నుంచి చూపిస్తాం. అయినా తెలుసు కదా, ముంబై అంటే ఫస్ట్ హాఫ్ ఆడదు, ఎప్పుడు సెకండ్ హాఫ్ లో కమ్బ్యాక్ ఇస్తుందని. అరే కరెక్ట్ గా చెప్పినావే రోహిత్ అన్న. ఇద్దాం ఈ మ్యాచ్ నుంచి ముంబై కమ్బ్యాక్ ఇద్దాం. నీ అవ్వ వరుసగా మ్యాచ్లు గెలిస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూపించాలి. అరే మీరేం చూపించేది కొత్త మీరా కట్ట. ఈ సీజన్ లో ఎవరైనా సచ్చుబడిన టీం ఉన్నారంటే అది మీరు లక్నోనే. ఫైనల్ గా కేకేఆర్ కూడా 2 మ్యాచ్లు గెలిచి ఫాస్ట్ టైప్ లో 7th ప్లేస్ పోయింది. కానీ చూసారు కదా మా కాటరమ్మ కొడుకులు కంబ్యాక్ ఏ విధంగా ఉందో చూపించినాం. అది మా కాటరమ్మ కొడుకులు అంటే. అయ్యా మీరైతే డిసైడ్ అయిపోయింది వట్టిగానే 2 పాయింట్లు ఇవ్వడానికి. మై డియర్ బ్యాటింగ్ ఆడే కాటేరమ్మ కొడుకులు, సిద్ధం కాండి. వాన్కేడి అంటే బ్యాటింగ్ పిచ్ అంటే వాన్కేడి. మన వాళ్ళున్న ఫామ్ కి ఒక్కొక్కరిని నరికి పడేద్దాం. మన కాటేరమ్మ కొడుకులు తడాకా చూపిద్దాం. క్లసన్ బ్రో, ఈ అభిషేక్ శర్మ ఉన్న ఫామ్ కి ఒక్కొక్కరిని షేక్ ఆడించడమే. ఎయిదర్ బ్యాటింగ్ పిచ్ అయినా కావచ్చు, బౌలింగ్ పిచ్ అయినా కావచ్చు, కానీ మ్యాచ్ లో మాత్రం హాఫ్ సెంచరీనో పక్కా ఉంటది. శర్మ బౌలర్ ని షేక్ ఆడించే శర్మ ఒక్కొక్కరిని సావమింగతా బిడ్డ. అరే ప్రతిసారి 6లు 4లు వట్టిగానే మింగించుకోవడానికి ఏమైనా అల్లాటప్ప బౌలర్ అనుకుంటున్నావా? జస్ప్రీత్ బూమ్రా వరల్డ్ లో నెంబర్ 1 బౌలర్. జస్ప్రీత్ బూమ్రా అంటారా బాబు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతా, ఈ బూమ్రా కంబ్యాక్ చూపిస్తా.